ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్. ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించే వ్యూహకర్త. ఆయన తన పార్టీకి వరమైనా మిగతా పార్టీలకు మాత్రం సింహ స్వప్నం. ఆయన రాష్ట్రానికి వస్తున్నారంటేనే మిగతా పార్టీలు వణికిపోతున్నాయి. ఆయనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీకి బీజేపీ ఫోబియా పట్టుకుందట. అధినేత ఎంతగా నచ్చ చెప్పినా ఆయన మాత్రం వినట్లేదు. కలిసిమెలిసి పనిచేయాలని సుద్దులు చెప్పినా ఎవరిని పట్టించుకోవట్లేదు. జిల్లా మొత్తం వన్ మెన్ ఆర్మీ షో నడిపించాలనుకుంటున్నారు. పక్క పార్టీలోంచి వచ్చిన ఆయనకి ఎలా ఉంటే పార్టీకి ఎన్నాళ్లుగానో సేవ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? దీంతో పంతం నీదా నాదా సై అన్నట్లుగా ఉందట ఆ జిల్లా రాజకీయం. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ రాజకీయం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ జిల్లా మంత్రి మహేందర్ రెడ్డికి మిగతా నేతలకు మధ్య సయోధ్య కుదరటం లేదు సరికదా, విభేదాలు ఎక్కువవుతున్నాయట. అంతా కలిసి పనిచేయండని అధినేత స్వయంగా ఆదేశించిన పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఆ జిల్లా మంత్రి ఒంటెద్దు పోకడలను సహించలేకపోతున్నారట పార్టీ సీనియర్లు. ఆఖరి నిమిషం వరకు కేబినెట్ లో చోటు దక్కుతుందన్న నమ్మకం మహేందర్ రెడ్డికే లేదట. కానీ తెలంగాణలో కీలక జిల్లాకు మంత్రి పదవి లేకుంటే ఎలా అని భావించిన సీఎం కేసీఆర్ ఆయన కేబినెట్ లోకి తీసుకుని కీలక పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు టీఆర్ఎస్ లోని ఓ వర్గంతో పాటు జేఏసీ నేతలు కూడా తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను జైలుకు పంపించి కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి ఎలా తీసుకుంటారంటూ జేఏసీ నేతలు ప్రశ్నించారు. తప్పదు సర్దుకుపోవాల్సిందేనని అప్పట్లో అసంతృప్తివాదులందరినీ బుచ్చగించారు కేసీఆర్. ఆ తర్వాత జెడ్పీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డిని చైర్పర్సన్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డి వ్యతిరేక వర్గానికి పుండు మీద కారం చల్లినట్టయింది. అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ రెండుగా చీలింది. మొదటి నుంచి టీఆర్ఎస్ తో ఉన్న వారంతా మహేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ని టార్గెట్ చేస్తూ పావులు కదుపుతున్నారని సమాచారం. మహేందర్ రెడ్డి ఇంట్లో 3 పదవులున్నాయి. ఒకటి ఆయనకు, మరొకటి ఆయన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ పదవి, ఇంకోటి ఆయన సోదరుడు నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి. ఇలా ఒకే కుటుంబానికి 3 పదవులు ఉండటంతో జిల్లా అంతా మహేందర్ రెడ్డి ఏకఛత్రాధిపత్యంలా మారిపోయిందని ఆయన వ్యతిరేక వర్గం రగిలిపోతోందట. నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో స్థానిక నేతల్ని మహేందర్ రెడ్డి పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీకి ఎప్పటినుంచో సేవ చేస్తున్న వారిని పట్టించుకోవట్లేదని చెవులు కొరుక్కుంటున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో మిగతా నేతల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతలకు నామినేటెడ్ పదవులు రాకుండా మహేందర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన వ్యతిరేక వర్గం అనుమానిస్తోంది. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. అయితే రవాణా శాఖ పరిధిలో ఉండే ఆర్టీసీ చైర్మన్ పదవిని హరీశ్వర్ రెడ్డికి రాకుండా మంత్రి మహేందర్ రెడ్డే అడ్డుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై హరీశ్వర్ రెడ్డి మంత్రిపై గుర్రుగా ఉన్నారట. ఇదొక్కటే కాదు, మిగతా పదవుల విషయంలోనూ మహేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ఎమ్మెల్సీల పదవుల పంపిణీలో మిగతా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో ఏ పదవి దక్కలేదు. వీటన్నిటికీ కారణం మహేందర్ రెడ్డేనని ఆయన ప్రత్యర్థి వర్గం భావిస్తోంది. మహేందర్ రెడ్డి వ్యతిరేకంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రత్నం, హరీశ్వర్ రెడ్డి ఏకమై పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మంత్రి దూకుడును ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అసంతృప్తి నేతలంతా వ్యూహరచనలో మునిగి ఉన్నారంటున్నారు. ఇటీవల వీరంతా ఓ రిసార్ట్ లో సమావేశమై ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేశారని చెబుతున్నారు. మహేందర్ రెడ్డి వ్యతిరేక గ్రూపును తయారు చేసి ఆయన్ని ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచ్చారట. అయితే ఈ మీటింగ్ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లిందని సమాచారం. మహేందర్ రెడ్డి దూకుడు గురించి కేసీఆర్ కు తెలిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్నేమీ అనలేకపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అందుకే పార్టీ అధినేత జిల్లాలోని గ్రూపు
తగాదాలపై దృష్టి పెట్టడం లేదనే గుసగుసలు ఎక్కువవుతున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారిలో చాలా మంది గతంలో టీడీపీలో ఉన్నవారే. మహేందర్ రెడ్డి కూడా టీడీపీ నుంచే వచ్చారు. టీడీపీలో కూడా వీరి మధ్య సఖ్యత ఎప్పుడూ లేదు. ఇప్పుడు అదే పరిస్థితి. పదవులు లేనందుకే వాళ్లంతా విభేదాలు సృష్టిస్తున్నారని మహేందర్ రెడ్డి వర్గం చర్చించుకుంటోంది.